నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎంత కాదన్నా ఎప్పుడో ఒకసారి వాళ్ళ పిన్ని, బాబాయ్, తమ్ముడు, అక్క, చెల్లి, నాన్న, అమ్మ ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోరం మాల్కి వెళ్దాం రా, అక్కడ చాలా షాపులు ఉంటాయి, అరే ఈ ఆదివారం ఫోరం మాల్కి వెళ్దామా, అక్కడ షాపింగ్ చేద్దాం, టైంపాస్ బాగా అవుతుంది. కొంతమంది అయితే టైంపాస్ చేయడానికి కూడా ప్లాన్ వేసుకుని మరీ ఫోరం మాల్కి వస్తారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు కూడా ఫోరం మాల్కి వస్తారు. ఈ మాట అంతా ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? వెల్, ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ యొక్క పేరు దానికి సంబంధించింది కాబట్టి. ఏంటంటే ఆ టాపిక్ ఫోరం షాపింగ్. పేరు వినంగానే ఏంటి సార్ ఫోరం మాల్లో షాపింగ్ చేయడం కూడా పెద్ద కరెంట్ అఫైరా, చెప్పొచ్చారులే అని చెప్పి మీరు అనొచ్చు. వెల్, ఫోరం మాల్లో షాపింగ్ గురించి నేనేమీ చెప్పట్లేదు. డబ్బులుంటే మీరు వెళ్ళండి షాపింగ్ చేయండి, లేదా ఊరికి అలా వెళ్ళి గాలి పీల్చి వచ్చేయండి, వాట్ ఎవర్ బీట్. కానీ ఈ ఫోరం షాపింగ్ అనే కరెంట్ అఫైర్ మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే న్యాయవాదులు ఎవరూ కూడా మీకు ఈ అంశం తెలియాలి అని అనుకోరు. బికాస్ ఆ విధంగా తెలిసినట్టయితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఆజ్నైతో కల్నైతో పర్సో, పర్సోనైతో నర్సో, నర్సోనైతో తర్సో అని చెప్పి మీరు ఖచ్చితంగా అమాయకత్వంలోకి వెళ్ళి అమాయకత్వం నుంచి అంధకారంతో మీ జీవితాలు నాశనం చేసుకునేలాగా వాళ్ళు చేసి తీరుతారు. కాబట్టి మీకు ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదా? కంగారం పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చివరిదాకా చూడండి. కొంతమంది న్యాయవాదులు మన జీవితాన్ని ఎలా ఆడుకోగలరు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే జస్టిస్ డినైడ్ ఒక్కటే జస్టిస్ డిలేడ్ కాదు, జస్టిస్ యొక్క దారిని మళ్లించినా సరే జస్టిస్ని మార్చినట్టే. సో అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు ఈ ఫోరం షాపింగ్ అనే అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? వెల్, ఫోరం షాపింగ్ అనే అంశం గురించి మనం ఇంకా తెలుసుకోబోయే ముందు దీన్ని ఇంకో 2-3 వేరే పేర్లతో కూడా పిలుస్తారు. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉన్నట్టయితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నేనే చెప్పేస్తాను, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫోరం షాపింగ్ని బెంచ్ ఫిక్సింగ్ అని, అలానే బెంచ్ హంటింగ్ అని కూడా పిలుస్తారు. బెంచ్ ఫిక్సింగ్, బెంచ్ హంటింగ్ ఇప్పటికీ కూడా క్లియర్గా అర్థం కాలేదు కదా, కంగారు ఏం లేదు, మనం డీటెయిల్గా తెలుసుకుందాం, జస్ట్ వెయిట్. సో ఇంతకీ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, రీసెంట్లీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారు దీన్ని కండెమ్ చేశారు, అంటే కొట్టివేశారు. ఇది అసలు ప్రాక్టీస్ చేయకండి అని ఇండైరెక్ట్గా అందరినీ తిట్టారని చెప్పొచ్చు. ఇంతకీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఫోరం షాపింగ్ కన్నా ముందు డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు యొక్క ఎన్నో ప్రధాన న్యాయమూర్తి, 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన సుప్రీంకోర్టు యొక్క 50వ చీఫ్ జస్టిస్ అనమాట ఆయన డివై చంద్రచూడ్ గారు, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఆయన నాన్నగారు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ గారు కూడా మన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ డివై చంద్రచూడ్ గారు ఇప్పటి వరకు భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది డివై చంద్రచూడ్ గారి యొక్క నాన్నగారు వైవి చంద్రచూడ్ గారు. ఎంత అంటే 7 సంవత్సరాలకు పైన. మీరు విన్నది నిజమే, వీళ్ళ నాన్నగారు 7 సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అండ్ హీ వాజ్ ద 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 16వ ప్రధాన న్యాయమూర్తి. వేరాజ్ ఆయన కొడుకు డివై చంద్రచూడ్ గారు 50వ ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎలాగో లాంగెస్ట్ సర్వింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పేశారు కదా, మరి షార్టెస్ట్ టెన్యూర్ ఉన్న వాళ్ళది కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా సార్, మాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుందని మీరు ఖచ్చితంగా అడుగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితాలో లేదు చరిత్రలో ఇప్పటి వరకు తక్కువ వ్యవధి పాటు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే కంగారు పడాల్సిన ఏమీ లేదు, నేను చెప్పేస్తాను. సుప్రీంకోర్టు యొక్క 22వ ప్రధాన న్యాయమూర్తి అయిన కమల్ నారాయణ్ సింగ్ గారు కేవలం 17 రోజులు మటుకే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ వైవి చంద్రచూడ్ ఫర్ మోర్ దాన్ 7 years. Shortest serving Chief Justice of India is Kamal Narayan Singh for 17 days. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. Now let's get into the thing which is forum shopping. దీన్నే బెంచ్ ఫిక్సింగ్ లేదా బెంచ్ హంటింగ్ కూడా అంటారు. దీనికి అర్థం చెప్పడానికి లేదు దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, దాని ద్వారా మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. మన ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మేబీ పేరుకి అది చెప్పకపోవచ్చు, బట్ ఇమ్మీడియట్గా అంటే తెలిసి తెలియకుండానే వాళ్ళ విధంగా బిహేవ్ చేస్తారు. ఎస్పెషల్లీ చాలామంది బయట సమాజంలో చెప్పేది ఏంటంటే, పిల్లల్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళు ఎక్కువగా ఫాదర్ వైపు, అబ్బాయిలు ఉంటే వాళ్ళు ఎక్కువగా మదర్ వైపు డీవియేట్ అవుతారు, లేదా వాళ్ళ వైపు ఎక్కువగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ అది నిజమే అనుకున్నట్టయితే, ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైనా కావాలంటే నాన్న దగ్గరికి వెళ్ళకుండా అమ్మ దగ్గర చెప్తారు. సో నిజాలు వాళ్ళ దగ్గర చెప్తారు, అబద్ధాలు వాళ్ళ దగ్గర చెప్తారు. సేమ్ విత్ డాటర్స్, వాళ్ళు నిజాలు చెప్పిన అబద్ధాలు చెప్పిన వాళ్ళ నాన్నల దగ్గర చెప్తారు. వాళ్ళు ప్రతిసారి అలా జరగాలని రూల్ ఏం లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలానే చేస్తారు. అలా ఈ కోర్టులలో కూడా, సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదైనా సరే
ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా తెలివిగా, చాకచక్యంగా, చాణక్య నీతితో వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, వాళ్ళు ఏ కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారో, ఏ జడ్జితో కేసు తీర్పు ఇప్పిస్తే వాళ్ళు అనుకున్నట్టే తీర్పు వస్తుందో ఆచితూచి ఆలోచించి ఆ కోర్టులోనే కేసు ఫైల్ చేస్తారు. ఆ జడ్జి ఎప్పుడైతే డ్యూటీలో ఉంటారో అప్పుడే ఆ కేసు వచ్చేలాగా వాళ్ళు టేకప్ చేస్తారు లేదా ప్లాన్ చేస్తారు. వినడానికి ఒక సినిమాలాగా ఉంది కదా, ఇది నిజంగా జరుగుతోంది. దీన్నే ఫోరం షాపింగ్ అంటారు, దీన్నే బెంచ్ హంటింగ్ అంటారు, దీన్నే బెంచ్ ఫిక్సింగ్ అంటారు. ఇది న్యాయవాదులు ఎవరు కూడా మనకి తెలియాలి అని అనుకోరు. బికాస్ అలా తెలిస్తే మనం నెక్స్ట్ టైం నుంచి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళం కాబట్టి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మన కోసం ఫైట్ చేసేందుకు వాళ్ళు కొంచెం జీతం పుచ్చుకుంటారు కదా, మరి ఆ జీతం వాళ్ళకి రావాలి. ఎండ్ ఆఫ్ ద డే అంటే వాళ్ళకి పేరు కూడా బాగా రావాలి. సో పేరు రావడం కోసం వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పబ్లిక్ అయిని గ్రాప్ చేయాలంటే సుప్రీంకోర్టులో వేయాలి కేసు అని, లేదు మన కేసు ఎక్కువ కాలం రావాలంటే ఆల్రెడీ ఏ కోర్టులో అయితే పెండింగ్లు ఎక్కువగా ఉన్నాయి అదే కోర్టులో మనం కూడా వెళ్ళి కేసు వేద్దామని, లేదు వాళ్ళకి తెలిసిన జడ్జి ఉంటే, లేదు వాళ్ళకి కొంచెం ఎక్కడైనా కనెక్షన్స్ ఉంటే అక్కడ కేసు ఫైల్ చేస్తే తొందరగా మూవ్ అయిపోతుంది, లేదా మనం అనుకున్నట్టు తీర్పు వస్తుందని చెప్పి ఆ కోర్టులలోకి వెళ్ళి అసలు జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి కేసులు వేస్తూ ఉంటారు. అలా తెలివిగా చాకచక్యంగా న్యాయం జరగాల్సిన చోట న్యాయం రాకుండా, ఎవరికైతే అసలుగా న్యాయం రావాలో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇలా వివిధ కారణాలు వివిధ రకాలుగా వాళ్ళు చేస్తుంటారనమాట. అదే ఫారం షాపింగ్. When litigants or lawyers attempt to deliberately move their case to a particular judge or court. ఒక ఉదాహరణకి మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వచ్చేదాన్ని వాళ్ళు కావాలంటే తిప్పి మద్రాస్ హైకోర్టుకి పంపించవచ్చు. లేదు అని అంటే ఒకవేళ తెలంగాణ హైకోర్టులోనే ఉన్న జడ్జిలు మారేటప్పుడు ఆబ్వియస్లీ కేసుని బట్టి జడ్జిలు కూడా మారిపోతూ ఉంటారు కదా, కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళు ఉంటారు. అలా ఎవరైతే జడ్జి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటారని వాళ్ళకి ముందు ఐడియా ఉంటుందో వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. Where they think the judgment could be more favorable, they are said to be forum shopping. మేబీ ఇది లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. బట్ డెఫినెట్గా మనలో చాలామంది ల్యాండ్ డిస్ప్యూట్స్ అని, సెటిల్మెంట్స్ అని, ఇదని అదని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. సో కొన్నిసార్లు మనకి తెలిసి ఇలాంటిది మనతోనే చేయించవచ్చు, లేదు మనం దీని యొక్క విక్టిమ్ కూడా అవ్వచ్చు. సో మనం తెలిసి చేస్తే అది వేరే విషయం, కానీ మనం దీనికి తెలిసి ఖచ్చితంగా విక్టిమ్ అయితే అవ్వకూడదు. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ పుట్టింగ్ దిస్ ఇష్యూ ఇన్ టుడేస్ కరెంట్ అఫైర్. This practice involves choosing a court that is likely to provide the most favorable outcome rather than following the standard legal process. అంటే న్యాయం దక్కడానికి ఏదైతే ఒక ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియని ఫాలో అవ్వకుండా ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యాక్చువల్లీ ది జడ్జ్ హూ ఈజ్ ఆన్ ట్రయల్. ఎవరైతే తీర్పిస్తున్నారో వాళ్ళు ట్రయల్ మీద ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తారా లేదా అని. ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళు కాదు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అందుకని వాళ్ళు ఎనీవేస్ కేసుని వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు కాబట్టి వాళ్ళు తీర్పును కూడా తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఇలా లాయర్స్ థింక్ అబౌట్ విచ్ ఈస్ ద రైట్ ఫోరం టు అప్రోచ్ యాజ్ పార్ట్ ఆఫ్ దర్ లిటిగేషన్ స్ట్రాటజీ. వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ప్రకారం ఏ కోర్టులోకి వెళ్తే మనం తొందరగా గెలవచ్చు, లేదు ఏ విధంగా గెలవచ్చు, ఏ కోర్టులో అయితే కేసు ఇంకెక్కువ పెండింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో ఒక లాయర్ చేత వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు తీర్పు రాకపోయినా పర్లేదు, ఈ కేసు అలా వెళ్తూనే ఉండాలి అని చెప్తుంటారు. అలాంటప్పుడు ఏ హైకోర్టులో అయితే లేదు ఏ కోర్టులో అయితే ఆల్రెడీ కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయో వీళ్ళు వెళ్ళి మళ్ళీ కేసు అదే కోర్టులో ఫైల్ చేస్తారు. కావాలని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే కేసు చాలా లేట్గా వస్తుంది, తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో వాయిదా అడిగేస్తారు, ఆ కేసు అలా పెండింగ్లోకి వెళ్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ కుడ్ డైరెక్ట్లీ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ వయా అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్ట్ బికాస్ ద ఇష్యూ కుడ్ గెట్ మోర్ ఐబాల్స్. కొంతమంది వాళ్ళు ఏదైతే కేసు తీసుకున్నారో దానికి ఎక్కువగా పేరు రావాలని, మీరు అనొచ్చు కేసుకి ఎవడైనా ఎందుకు కావాలని పేరు పైకి తెచ్చుకుని పాపులారిటీ తెచ్చుకుంటారని. మీరు ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది, ఈ ఫోరం షాపింగ్ చేస్తుంది ఎవరైతే కేసు వేస్తున్నారో ఆ పర్సన్ కాదు, ఆ ఇండివిజువల్ కాదు, ఆ లాయర్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్తే ఎస్పెషల్లీ పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద డెఫినెట్గా అందరూ ఆ లాయర్ని కూడా చూస్తూ ఉంటారు కదా, ఆ లాయర్ పేరు వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ ఈజ్ ఎవ్రీథింగ్, మార్కెటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అందుకని అలా కావాలని హైకోర్టుకు వెళ్ళే కేసును కూడా కావాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇండియా మొత్తానికి ఒకటే కదా ఉంది. ఇప్పుడు చాలామంది అనొచ్చు, ఏముంది ఎండ్ ఆఫ్ ద డే న్యాయం తెప్పించడానికి చాలా దారులు ఉన్నాయి కదా, అందరూ ఇదొక దారి, మేము కూడా ఇలానే చాలాసార్లు చేసి న్యాయం తెచ్చుకున్నారని. మీరు ఒకవేళ అలా చేసినట్టయితే మీరు యాక్చువల్గా న్యాయం తెచ్చినట్టు కాదు, మీరు న్యాయాన్ని కొనినట్టు అవుతుంది, ఏదో న్యాయాన్ని దారి మళ్లించినట్టు అవుతుంది. ఎనీవేస్ దీనివల్ల కొన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఆ ఇంపాక్ట్స్ మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇట్ సైటెడ్ ద ఇంజస్టిస్ కాస్ట్ టు ద అదర్ పార్టీ ఇన్ ద కేస్. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు అనుకోండి. నేను ఒకవేళ ఫోరం షాపింగ్ యూస్ చేశాను, అంటే నా తరపున న్యాయవాది ఫోరం షాపింగ్ యూస్ చేసి నాకు బెనిఫిట్ అయ్యేలా చేశారు. బట్ యాక్చువల్గా అయితే న్యాయం ఈ పర్సన్కి జరగాలి. ఇప్పుడు ఈ పర్సన్కి న్యాయం దక్కలేదు కదా, మామూలుగానే మన న్యాయ వ్యవస్థ నుంచి ఇటువంటి వాళ్ళకి అసలు న్యాయం దక్కట్లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి న్యాయవాదులు ఉంటే వీళ్ళకి అసలు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది?
సో ఇండైరెక్ట్గా అప్పుడు న్యాయం రానట్టే కదా. సో ఇన్ ఎనీ విచ్ వే ఇఫ్ జస్టిస్ ఈస్ నాట్ గివెన్ దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్? అండ్ అలానే ఓవర్ బర్డనింగ్ సమ్ కోర్ట్స్ ఓవర్ అదర్స్ అండ్ ఇంటర్ఫియరింగ్ విత్ జ్యుడిషియల్ ప్రాసెస్. ఇలా ఒక ఫోరం షాపింగ్ చేయాలనే ప్రక్రియ న్యాయ వ్యవస్థలు ఎక్కడా లేదు. కానీ వీళ్ళు దాని ఒక లూప్ హోల్ లాగా వాడి కంటిన్యూ చేసేస్తున్నారు. సో ఇక్కడ ఒక చట్టం ప్రకారం ఏమీ జరగట్లేదు, అది అసలు ఎలిజిబుల్ ఎథికల్గా మోరల్గా కూడా అదేమి పాసిబుల్ ఫీజిబుల్ థింగ్ కాదు. అలానే ఏవైతే కోర్టులు ఆల్రెడీ బర్డెన్లో ఉన్నారో, బాబు మీ దండం పెడతాను కేసులు నాపండి రా అనే పరిస్థితుల్లో ఉంటే, ఆల్రెడీ అక్కడ ఉన్న మనుషుల మీద చాలా టార్చర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే అదే కోర్టులో వెళ్ళి మళ్ళీ కేసు వేస్తున్నారు. కావాలని ఆ కేసు ఇంకెక్కువ రోజులు పెండింగ్లో ఉంటుంది కాబట్టి. ఇట్ సర్కమ్వెన్స్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ జస్టిస్ అండ్ మే ఇంక్రీజ్ ద వర్క్ లోడ్ ఆన్ ద కోర్ట్స్. సర్కమ్వెన్స్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ జస్టిస్ అంటే మీరు న్యాయ ప్రక్రియకి ఇలా వెళ్ళాలి అప్పుడు న్యాయం వస్తుందా అంటే, న్యాయం ఎలా వస్తే ఉందిరా, మేము ఎలా కావాలంటే అలా వస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సినప్పుడు మేము న్యాయం తెచ్చుకుంటాం, కానీ అప్పటి వరకు మేము అలా తిరుగుతూనే ఉంటాం అనమాట కోర్టుల చుట్టూ. A number of writers recognize that forum shopping may lead to an undesirable lack of decisional uniformity. ఎందుకనంటే మీకు తెలిసిన జడ్జి అక్కడ ఉన్నారు, మీకు ఫేవరబుల్గా డిసిజన్ ఇచ్చే జడ్జి అక్కడ ఉన్నారు, లేదు ఆ కోర్టు మీకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇవ్వచ్చు అన్నప్పుడు డిసిజన్కి సంబంధించి యూనిఫామిటీ ఎక్కడ ఉంటుంది? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే న్యాయం ఎక్కడైనా న్యాయం కదా. అది బాంబే హైకోర్టు అయినా, మెడ్రాస్ హైకోర్టు అయినా, కలకత్తా హైకోర్టు అయినా, తెలంగాణ హైకోర్టు అయినా, లేదా ఇంకెక్కడున్న హైకోర్టు అయినా, లేదా భారతదేశానికి ఏకైకంగా ఉన్న సుప్రీంకోర్టు అయినా సరే న్యాయం ఎక్కడైనా న్యాయమే. మేబీ పర్స్పెక్టివ్ మారచ్చు, లేదు పరిస్థితుల ప్రభావం వల్ల తీరు మారచ్చు, లేదా న్యాయం మారచ్చు, కానీ ఇండైరెక్ట్గా న్యాయం కన్సిడరింగ్ ఆ పర్టికులర్ పాయింట్లో ఒకటే కదా. కానీ ఫేవరబుల్గా ఉన్న వాళ్ళైతే నాకు కావాల్సినట్టు ఇస్తారు, వేరే చోటు ఇస్తే నాకు ప్రాబబిలిటీ పాసిబిలిటీలు మారిపోతాయి అని చెప్పి అలా చేస్తే ఇంకా డిసిజన్ యొక్క యూనిఫామిటీ ఎక్కడ ఉంటుంది? అంటే ప్రతి కోర్టులో కూడా న్యాయం వేరువేరుగా ఉంటుందా? మేబీ అందుకే హైకోర్టులో ఇచ్చిన తీర్పుని కాదని సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? లేదు ఆ ఇండివిజువల్ అనుకున్నట్టు తీర్పు రాలేదని సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం? దీనికి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్ హ్యాస్ నో శాంక్షన్ ఇన్ ద లా అండ్ గివ్స్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు వన్ పార్టీ. ఇందాక చెప్పాను కదా, నేనున్నాను ఒకడున్నాడు, ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ వచ్చింది కదా. నేను ఫోరం షాపింగ్ ఒకవేళ యూస్ చేస్తే కోర్టులో నాకు తెలిసిన జడ్జి ఉన్నారు ఇలా అన్నాను అనుకోండి, అఫ్కోర్స్ నేను లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలిసిన జడ్జే కదా, చెప్తే చాలు అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని మేజర్ తీర్పులు ఇచ్చింది. ఒకసారి అవేంటో గమనిద్దాం. చేతక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వర్సెస్ ఓం ప్రకాష్ 1998. A litigant cannot be permitted choice of the forum. అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి అసలు చాయిస్ ఉండకూడదు, మీరు ఈ కోర్టులోకి వెళ్ళాలి ఈ కోర్టులోకి వెళ్ళాలి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఆ కోర్టుకే వెళ్ళాలి. అండ్ దట్ ఎవ్రీ అటెంప్టెడ్ ఫోరం షాపింగ్ మస్ట్ బి క్రష్డ్ విత్ అ హెవీ హ్యాండ్. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ప్రయత్నించినా సరే తొక్కి పారేయాలని. యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వర్సెస్ సిప్లా లిమిటెడ్ 2017 రీసెంట్గా సుప్రీంకోర్టు లెట్ డౌన్ అ ఫంక్షనల్ టెస్ట్ టు బి అడాప్టెడ్ ఫర్ ఫోరం షాపింగ్. ఒకవేళ ఆ విధంగా చేయాలని దానికంటే ఒక టెస్ట్ ఉండాలని చెప్పింది. విజయ్ కుమార్ ఘాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2022 రీసెంట్గా సుప్రీంకోర్టు టర్న్ ఫోరం షాపింగ్ యాజ్ డిస్రెప్యూటబుల్ ప్రాక్టీస్ బై ద కోర్ట్స్ దట్ హ్యాస్ నో శాంక్షన్ అండ్ పారామౌన్సీ ఇన్ లా. చట్టాలు న్యాయాలు ఉన్నది ఎవరినైనా సరే ఒక మెట్టు పైకెక్కించడానికి, అది సమాజం అవ్వచ్చు, ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, మంచి ఇండివిజువల్ అయి ఉండొచ్చు, వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించడానికి. అంతేగాని చట్టమే తనకి తాను లూప్ హోల్స్ వెతికేస్తుంది. బికాస్ ఇది చేస్తున్న ఎవరు లాయర్సే కదా. న్యాయం చట్టం గెలిపించాల్సిన వాళ్ళే లూప్ హోల్స్ వెతుకుని వాళ్ళే ఊర్లన్నీ తిరిగేస్తే ఇంకా దానికి అసలు అర్థం పర్థం ఏముంది? సో అదన్నమాట పాయింట్. సో ఫోరం షాపింగ్ అనేది ఫోరం మాల్లో చేసే షాపింగ్ కాదు. వాళ్ళు మనలో చాలామంది అసలు ఫోరం మాల్లో షాపింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. బికాస్ ఇండియాలో 90 to 95% ఆఫ్ ద పీపుల్ యొక్క నెల జీతం 30,000 రూపాయల కన్నా తక్కువ. దట్ క్లియర్లీ టెల్స్ వాట్ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ వీ లివింగ్ ఇన్. సో పేరుకి ఇండియా డెవలప్ అవుతుంది, పేరుకే కాదు నిజంగా ఇండియానే డెవలప్ అవుతుంది. నో వన్ ఈస్ సెయింగ్ నో టు దట్. కానీ ఎవరి జీవితాలు అయితే బాగుపడాలో అవి బాగుపడట్లేదు. సో ఎనీవేస్ ఫోరం షాపింగ్ అంటే ఫోరం మాల్లో షాపింగ్ అయితే కాదు, కోర్టులో జరుగుతున్న షాపింగ్ అది. నాకు తెలిసిన జడ్జి ఉన్నారు, లేదు ఆ కోర్టులోకి వెళ్తే తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా మనకు అనుకూలంగా జరగచ్చు అని చెప్పి ఇదంతా జరుగుతుంది. రిమెంబర్, ఇది జరగకూడదు. ఎథికల్గా, మోరల్గా, లాఫుల్గా, జ్యుడిషియల్గా ఏ విధంగా కూడా జరగకూడదు. అండ్ దాన్ని ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు కండెమ్ చేస్తూనే వచ్చింది. ఈవెన్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది అని అంటే వీ కెన్ ఇమాజిన్ ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్. మీ న్యాయం కోసం పక్కన వాళ్ళకి అన్యాయం చేయకండి. ఒకవేళ మీరు నిజంగానే న్యాయం తెచ్చుకోగలిగే క్యాండిడేట్ అయితే వెళ్ళి ఫైట్ చేయండి, వాట్స్ రాంగ్ ఇన్ దట్. అంతేగాని నాకు న్యాయం నేను ఏ విధంగా తెచ్చుకుంటాను మీరు కోర్టులే మార్చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి న్యాయం చెప్పండి, ఆ పర్సన్కి తప్పిస్తే. వెల్, హోప్ థింగ్స్ రియలీ హ్యాపెన్ ఫర్ అ గుడ్ కాజ్. ఎవరికైతే న్యాయం దక్కాలో వాళ్ళకే దక్కాలని కోరుకుందాం. ఇంకా మిగతావన్నీ అంటారా, ఒకవేళ న్యాయ దేవుడు అనేవాడు లేదా న్యాయ దేవత రియల్గా ఉంటే వాళ్ళే చూసుకుంటారు. మనం రోజు బిర్యానీలు అవన్నీ తింటూ కూర్చుందాం. బికాస్ మనం ఎంతసేపు అంతే కదా ఆలోచించగలిగేది. రేపు ఏం తిందాం, ఎల్లుండి ఏం తిందాం, అవతల ఎల్లుండి ఏం తిందాం, ఇంతకుమించి మనం పెద్దగా ఆలోచించలేకపోతున్నాం కదా. ఎనీవేస్ ఆన్ దట్ నోట్ మీరు కూడా కొంచెం ఆలోచిస్తారు,
మెల్లిమెల్లిగా బయట జరుగుతున్న సమస్యలకి మీరు కూడా పరిష్కారం ఇవ్వగలిగే పరిస్థితుల్లోకి వస్తారని ఆశిస్తూ ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.